హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో డే వచ్చేసి 32. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు స్లోగా అనిపించినట్లయితే 1.5x స్పీడ్లో పెట్టి చూడండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఈరోజు చాలా విషయాలు జరిగినాయి బిగ్ బాస్ హౌస్లో డే 32లో. ఫస్ట్ వచ్చేసి చీప్ కంటైనర్ టాస్క్ జరిగింది. అదే నిన్న జరిగిన డాగ్ టాస్క్ ఉంది కదా, అది కంటిన్యూ చేశారు. తర్వాత ఒక్కొక్కరు గెలిచి ఫైనల్గా ఎవరైతే పృథ్వీ ఉన్నారో రాజయ్యేది ఎవరు అనే మెగా చీఫ్ టాస్క్ని ఆడారో. తర్వాత ఫైనల్లో ఎండింగ్లో ఎవిక్షన్ కూడా జరుగుతుంది ఈరోజు ఎపిసోడ్లో. సో ఇవన్నీ విషయాలు తెలుసుకో. నిన్న కంటిన్యూషన్ టాస్క్, అదే డాగ్ టాస్క్. సో దాంట్లో ప్రేరణ ఆదిత్య ఇద్దరు నిల్చుంటారు. నైని సంచాలకుగా ఉంటుంది. సో రీజన్ చెప్తారు ప్రేరణ ఎందుకోసం చీఫ్ కంటెండర్ అవ్వాలనుకుంటుందో. ఆదిత్య కూడా సేమ్ ఆ విధంగా చెప్తాడు. కాకపోతే నైని ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటుంది, ఆదిత్యని అవుట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ప్రేరణ నిఖిల్ ఉంటారు, ఆదిత్య సంచాలకుగా ఉంటారు. ప్రేరణ అది సేమ్ రీజన్ చెప్తుంది. అండ్ నిఖిల్ కూడా తన సైడ్ నుంచి ఎందుకు కంటెండర్ అవ్వాలి, ఎందుకు చీఫ్ అవ్వాలా అని అనుకుంటున్నాడో చెప్తాడు. సో ఆదిత్య ఇచ్చే రీజన్ ఏంటంటే ప్రేరణకి జీల్ ఉంది, మ్యాడ్నెస్ ఉంది. తనకు హెల్త్ బాగాలేకపోయినా కూడా తను ఇంత మంచి గేమ్ ఆడింది, అంటే డాగ్ ఈ కాంపిటీషన్ చాలా బాగా ఆడింది అని ఆదిత్య రీజన్ చెప్పి ఫీమేల్ చీఫ్గా ఒకరు ఉండాలా అని చెప్పి ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటాడు, నిఖిల్ని అవుట్ చేసుకుంటాడు. అంటే సీరియస్నెస్ ఉందని చెప్పి ప్రేరణకు. తర్వాత ఇద్దరు మిగులుతారు, ప్రేరణ అండ్ నబిల్. సో ఇద్దరు వారి రీజన్ చెప్తారు ఎందుకోసం చీఫ్ అవ్వాలనుకుంటున్నారని చెప్పి. సో ఇంతలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి ఇద్దరిలో ఎవరు ఉండాలనుకుంటున్నారో చీఫ్గా వాళ్ళని, అంటే హౌస్మేట్ని చూస్ చేసుకోవాలని చెప్తారు. సో వాళ్ళు రీజన్ చెప్పి ఫైనల్గా నబిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ సెలెక్ట్ చేసుకోవడం కంటే ముందు చాలా డిస్కషన్, చాలా కన్వర్జేషన్ అవుతాయి. సీత, పృథ్వీ మాట్లాడుకుంటారు, ప్రేరణ, అందరూ మిగతా హౌస్మేట్స్ అందరూ మాట్లాడుకుంటారు. ఎవరైతే నబిల్ని ఉంచాలా లేకపోతే ప్రేరణ ఉంచాలా, ఏమైతే పాసిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, అసలు ఎవరు అయితే ఏ విధంగా హెల్ప్ చేస్తారో, ఏ విధంగా టీంని నడిపిస్తారో అని చెప్పి అంత క్యాలిక్యులేషన్ కానీ అంత కన్వర్జేషన్ నడుస్తుంది. అండ్ యష్మి, పృథ్వీ కూడా కన్వర్జేషన్ చేసుకుంటారు. తర్వాత నబిల్ ఫైనల్గా హౌస్మేట్స్ అంతా కలిసి నబిల్ని సెలెక్ట్ చేసుకుంటారు యాజ్ అ చీఫ్ కంటెండర్గా. సో స్టార్టింగ్లో అయిన పృథ్వీ ప్లస్ ఇప్పుడు సెలెక్ట్ అయిన నబిల్ ఇద్దరు కూడా ఫైనల్ టాస్క్కి చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అవుతారు. సో ప్రేరణ ఫీల్ అవుతుంది బాగా అన్నట్టు, అంటే హౌస్మేట్స్ నన్ను సెలెక్ట్ చేసుకోలేదు, నబిల్ని సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. బెడ్రూమ్కి వెళ్ళి పడుకొని కూడా ఏడుస్తూ ఉంటుంది. సో అందరు వచ్చి తనని కన్సోల్ చేస్తారు, అంటే బాధపడకని చెప్తారు. తర్వాత డే 31 ఇంతటితో ఎండ్ అయిపోతుంది. సో డే 32లో అదే మార్నింగ్ చిటికి మీద చిటికి వేసిరా అనే సాంగ్ తోటి డే స్టార్ట్ అవుతుంది. విష్ణుప్రియ, నిఖిల్ మాట్లాడుకుంటారు అబౌట్ పృథ్వీ గురించి. ఒకవేళ తను చీఫ్ అయితే ఏ విధంగా బిహేవ్ చేయగలుగుతారు, ఆయనకి ఈ వీక్ పాయింట్ ఉంది, తను ఎట్లా బిహేవ్ చేస్తాడో అని నిఖిల్, విష్ణుప్రియ మాట్లాడుకుంటారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది సాయంత్రం 5 o'clock అట్లా. ఈ అనౌన్స్మెంట్ ఏమొస్తుందంటే ఇప్పటివరకు జరిగిన కాంపిటీషన్ అట్లా ఏముండయి. సో ఇప్పటి నుంచి ఒకటే చీఫ్, ఒకటే క్లాన్ ఉంటుంది. మీరందరూ కలిసి ఒక చీఫ్ దగ్గర అందరూ ఒక టీం, ఒక క్లోన్ లాగా ఆడాలని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు సెలెక్ట్ అయిన చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయిన ఇద్దరు నబిల్ అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారు. అదే మెగా చీఫ్ టాస్క్, రాజయ్యేది ఎవరు అనే టాస్క్ పెడతారు. ఈ టాస్క్ వచ్చేసి స్క్వేర్ టైప్ బాక్సెస్ ఉంటాయి, దాన్ని ఒక ఆర్డర్లోకి పెట్టాలి. కానీ అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ పెట్టాలా. అవి కలెక్ట్ చేసుకోవడానికి ముందు ఇట్లా ఆర్మీలాగా మోచేయి మీద నడవాలి. తర్వాత శాండ్లో ఉన్న బాక్సెస్ తీసుకోవాలి. తర్వాత ఒక స్క్రూ లాంటిది ఉంటుంది, దాని నుంచి తీసుకోవాలి. తర్వాత వాక్ చేయాలి జిగ్జాగ్ దాంట్లో నుంచి. వీటన్నింటిని క్రాస్ చేసుకొని అవన్నీ బాక్స్ అన్ని పిక్ చేసుకొని ఒక ఆర్డర్ ఫామ్లో అరేంజ్ చేయాలి. ఇది టాస్క్ అన్నట్టు. సో
బిఫోర్ అంటే టాస్క్ స్టార్ట్ అయ్యే కంటే ముందు నిఖిల్ సలహాలు ఇస్తాడు పృథ్వీకి ఏ విధంగా గేమ్ ఆడాలి, ఎందుకంటే తను గేమ్స్ ఆడి ఉన్నాడు కాబట్టి సో సజెషన్ ఇస్తాడు ఈ విధంగా ఆడాలి ఈ విధంగా ఆడాలి అని చెప్పి. సో ఇద్దరు కూడా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అది సంచలనంగా ప్రేరణని ఇద్దరు స్టార్ట్ అవుతుంది. ఇద్దరికి టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పృథ్వీ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాడు, కానీ ఒక ఆర్డర్ ఫామ్ ఐఎం దగ్గర స్పేస్ ఇవ్వకుండా కంప్లీట్ రాస్తాడు అన్నట్టు. నబిల్ మాత్రం టైం తీసుకొని ఏ ఐఎం దగ్గర స్పేస్ ఇస్తాడు, దాంతో నబిల్ గెలుస్తాడు ఈ టాస్క్. సో ఫైనల్ చీఫ్గా మెగా చీఫ్గా నబిల్ సెలెక్ట్ అవుతాడు. అంటే నాకేమనిపించిందంటే ఇక్కడ అంటే ఫస్ట్ ఎప్పుడైతే పృథ్వీ కంప్లీట్ చేశాడో ఆర్డర్ ఫాము, యష్మి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళంతా ఒక టీం లాగా ఉంటారు, నిఖిల్, యష్మి అండ్ మన పృథ్వీ అండ్ విష్ణుప్రియ. ఎప్పుడైతే సోనియా వెళ్ళిపోయిందో ఆ ప్లేస్ని మన యష్మి భర్తీ చేస్తున్నట్టు ఉంది. అంటే వీళ్ళు ఎవరైనా ప్రేరణ కానీ వీళ్ళు ఎవరైనా మంచిగా ఆడితే కానీ అంటే నాకెందుకు అనిపించింది మరి తెలియదు, కానీ ఎందుకు యష్మికి 2 సైడ్ ఉందని నాకు అనిపించింది. సో యష్మి ఏడుస్తూ ఉంటుంది అని, ఎందుకంటే పృథ్వీ కాలేదు కాబట్టి. సో విష్ణుప్రియ అండ్ యష్మి మాట్లాడుకుంటారు, అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు పృథ్వీ అని చెప్పి. అండ్ విష్ణు అండ్ యష్మి ఇద్దరు కూడా ఆర్గ్యూ పెట్టుకుంటారు ప్రేరణతో, అంటే నువ్వు ఏం హెల్ప్ చేయలేదు ఆ సంచలకి నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి. అంటే యష్మి అంటది ఐ రెస్పెక్ట్ ఫైనల్ డిసిషన్ ఆఫ్ సంచల్ డిసిజన్ ఈజ్ ఫైనల్ అని ఒప్పుకుంటుంది. తర్వాత ఇది చెప్తూనే మళ్ళీ అంటే నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఒప్పుకోలేనట్టే కదా, అంటే 2 సైడ్ అనిపించింది అన్నట్టు యష్మి. తర్వాత నిఖిల్ అండ్ నబిల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే ఇప్పటివరకు అయిపోయినది ఓకే, కంగ్రాచులేషన్ నబిల్, ఇప్పటి నుంచి అంటే వేరే వాళ్ళు వస్తారు, సో ఇప్పటి నుంచి మనం ఒక టీమ్గా ఒక క్లాన్గా పోరాడాల్సి ఉంటుంది. నా సైడ్ నుంచి మన టీం సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలని కూడా నేను రెడీగా ఉంటా, కలిసి పని చేద్దామని చెప్పి నిఖిల్ అంటాడు నబిల్ తోటి. సీత అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే నబిల్ ఇంతకుముందు సీత టీంలో ఉండే కాబట్టి సీత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన టీం నుంచి ఒక పర్సన్ చీఫ్గా కాదు మెగా చీఫ్గా అయినందుకు సీత చాలా హ్యాపీగా ఉన్నదని కిచెన్లో చెప్తుంది నబిల్కి. తర్వాత మనీ అండ్ నబిల్ కూడా సేమ్ ఈ విధంగా మాట్లాడుకుంటారు. మనీ చెప్తే నబిల్కి ఇప్పటివరకు ఎవరైతే చీఫ్లు ఉన్నారో వాళ్ళు 4, 5, 6 మాత్రమే ఉన్నారు, కానీ నో యాజ్ అ మెగా చీఫ్గా ఇప్పుడు 9 మెంబర్స్ కొన్నావు ఎంటైర్ హౌస్కి. ప్లస్ నువ్వు మంచిగా ఆడుతావు నాకు తెలిసింది, పులికి ఎలా ఆడాలో చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చూసుకొని మనీకంట సజెషన్ ఇస్తాడు. తర్వాత యష్మి బెడ్రూమ్లో ఉంటుంది, ప్రేరణ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ట్రై చేస్తుంది కామ్ అయ్యావని. యష్మి అంటుంది నాకు కొంచెం టైం కావాలి, స్పేస్ కావాలని అంటుంది. అంటే సీత టీం నుంచి ఎవరు వచ్చినా యష్మి అంతగా ఫీల్ అవ్వలేదు, కానీ పృథ్వీ అంటే సెలెక్ట్ కాకపోతే చాలా ఫీల్ అయింది. అంటే నాకు ఎందుకో 2 సైడ్ గేమ్ లాగా అనిపించింది. తర్వాత నబీల్ అండ్ పృథ్వీ మాట్లాడుకుంటారు, సరే ఆల్ ద బెస్ట్ అది చెప్పుకొని, అదే నీకు ఏం హెల్ప్ కావాలో నేను చేస్తా అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సో ఇదంతా అయిపోతే అందరు ఎక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత నైట్ 10:45కి 11కి ఆ టైంకి బిగ్ బాస్ లైటింగ్ లైక్ డీజే లైట్స్ లాగా, అలారం సౌండ్ లాగా, అంబులెన్స్ సౌండ్ లాగా అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. ఏమనంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8 లిమిటెడ్ సర్ప్రైజెస్ ఉంటాయని తెలిసిందే కదా. సో ఈరోజు రాత్రి ఒక బిగ్ సర్ప్రైజ్ జరగబోతుంది అని చెప్పి నామినేషన్లో ఉన్న వాళ్ళ పేర్లు తీసుకుంటాడు. నామినేషన్లో ఉన్న వాళ్ళు మణికంఠ, నయని, విష్ణుప్రియ, నబిల్, నిఖిల్ అండ్ ఆదిత్య, వీళ్ళు నామినేట్గా ఉన్నారు. ఈరోజు నైట్ ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందిగా ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత యాజ్ ఓటింగ్ పరంగా మణికంఠ, నిఖిల్, నబిల్ వీళ్ళు ముగ్గురు కూడా ఓటింగ్ పరంగా సేవ్ అయ్యారు. ఇక మిగిలింది నైని, విష్ణు, ఆదిత్య, వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గుట్లో ఎవరు వెళ్ళిపోతారో కాసేపట్లో చూద్దామని చెప్పి మాట్లాడుకుంటారు. అండ్ తర్వాత అందరూ అంటే ఈ ముగ్గురిని బిగ్ బాస్ బ్యాగ్ రెడీ చేసుకో, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, బ్యాగ్ రెడీ చేసుకోండి అని చెప్పి నైని, విష్ణు, ఆదిత్య ముగ్గురికి చెప్తాడు బిగ్ బాస్. వీళ్ళందరికీ వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. సో అందరు కన్సోల్ చూపిస్తారు, బాత్రూంలో ఐ లవ్ యూ అని మాట్లాడుకుంటారు సీత కానీ విష్ణు కానీ అండ్ నైని, వీళ్ళు ముగ్గురు. తర్వాత చిన్నపాటి ఒక
హౌస్ మేట్స్కి చిన్నప్పటి ఇలాంటి ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఏంటంటే ఎవరైతే వీళ్ళ ముగ్గురు ఉన్నారో నైని, సీత, విష్ణు, వీళ్ళ ముగ్గురు లైన్లో ఉంటారో ఎవరు వాళ్ళ ఒపీనియన్ పరంగా ఎవరు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారో చెప్పాలి అని బిగ్ బాస్ మిగతా ఉన్న హౌస్ మేట్స్కి చెప్తాడు. సో నిఖిల్ వచ్చేసి ఆదిత్యాన్ని కొద్దిగా ముందుకు జరుపుతాడు. సేమ్ అంతే, ఇదొక రీజన్ చెప్తాడు అన్నట్టు. తర్వాత మనీ వచ్చేసి కూడా ఆదిత్యనే. నాకు ఇక్కడ జెన్యున్ అనిపించింది మణికంఠది. ఎందుకంటే మణికంఠకి హౌస్లో ఎవరైనా క్లోజ్ ఉన్నారంటే ఆయన ఆదిత్య. సో అట్లాంటిది ఆదిత్యాన్ని ఇక్కడ అంటే సేవ్ చేయొచ్చు అంటే వేరే వాళ్ళు నైని, విష్ణుప్రియకు అక్కడ వాళ్ళకి జరపచ్చు. కానీ ఆదిత్యకి ఎందుకు జరిపిందంటే కంపేర్ టు నైని అండ్ విష్ణు కంటే ఆదిత్య కొద్దిగా వీక్లో ఉన్నాడు కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా జెన్యున్గా మనీ జరిపించినట్టు అని నాకు అనిపించింది. సో మనీ గేమ్ పరంగా మంచిగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఆడుతున్నాడు. గేమ్ పరంగా వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ క్వాలిటీ చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కానీ నిఖిల్ మాత్రం ఇప్పుడు విష్ణుప్రియ, నైని క్లోజ్ కాబట్టి ఆదిత్యని జరిపినట్టు నాకు అనిపించింది. వీళ్ళంతా నాకు తెలిసి నాకు అప్పుడు అనిపించింది మిగతా నిఖిల్ టీంలో ఎవరైతే ఉన్నారో నిఖిల్ కానీ, పృథ్వీ కానీ అండ్ యష్మి కానీ వీళ్ళు కూడా ఆదిత్యని సెలెక్ట్ చేసుకుంటారని నాకు అనిపించింది. దాంట్లో ఇద్దరు కూడా సెలెక్ట్ చేసుకున్నారు కూడా. తర్వాత నబీల్ వచ్చేసి విష్ణుని జరుపుతాడు, ప్రేరణ వచ్చేసి నైనిని జరుపుతుంది, సీత వచ్చేసి ఆదిత్యని జరుపుతుంది. నాకు అనిపించింది అంటే వీళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉంటారు. లైక్ విష్ణు కానీ, సీత కానీ, నైని, ముఖ్యంగా సీత ఎక్కువ లైక్ ఒక అమ్మాయిని అత్తారింటికి పంపిస్తే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తూ ఉంటారు ముగ్గురు కూడా. తర్వాత పృథ్వీ వచ్చేసి నైనిని సెలెక్ట్ చేసుకుంటాడు, అంటే నువ్వు జరుపుతాడు, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాడు అన్నట్టు. సో నాకు ఇక్కడ స్టార్టింగ్ చెప్పినట్టు మనీ నాకు జెన్యూన్ అనిపించింది అన్నట్టు. తర్వాత యష్మి వచ్చేసి యాజ్ ఎక్స్పెక్టెడ్గా ఆదిత్యని ముందుకు జరుపుతుంది యష్మి. సో ఎవరైతే వీళ్ళు జరిపినరో అంటే హౌస్మేట్ అభిప్రాయం ప్రకారంగా ఆదిత్య ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎవిక్ట్ అవ్వడానికి, వెళ్ళిపోవడానికి అని చెప్పి హౌస్మేట్ డిసైడ్ చేస్తారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి యాజ్ ఓటింగ్ పరంగా కూడా ఆదిత్యనే లీస్ట్లో ఉన్నారని చెప్పి ఆదిత్యని ఎలిమినేట్ చేస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది. అండ్ బిగ్ బాస్ ఇంకో అనౌన్స్మెంట్ ఏం చేశారంటే మన ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు, ఇప్పటి నుంచి ఓటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. సో రేపు చూద్దాం ఏమవుతుందో, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రేపు జరుగుతాయా, ఇంకేమైనా సర్ప్రైజెస్ ఉంటాయా అని చూద్దాం. కానీ ఈ వారం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఇప్పటివరకు అంటే మండే నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని టాస్కులు సూపర్గా ఉన్నాయి. ఎవ్రీడే కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ చూడాలి ఇంకేం. ఒకవేళ మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్.